వేయబడిన యేసును ప్రకటించున్నాము. క్రీస్తును ప్రకటించుచున్నాము. ఎవరిని ప్రకటిస్తున్నారు వీళ్ళు? ఇక్కడ పౌలు ఆయన ఏమంటున్నాడంటే, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులేమో జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తున్నాం. ఇప్పుడు పౌలు అనే విషయాలు రెండు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి, యూదులేమో సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. రెండోదేమో గ్రీసు దేశస్తులు ఏమడుగుతున్నారు? జ్ఞానాన్ని వెతుకుచున్నారు. వీళ్ళు జ్ఞానాన్ని వెతుకుచున్నారు. సూచక క్రియలు చేయమని ఎవరు అడుగుతున్నారు అంటే దేవుని పిల్లలు దేవుణ్ణి స్పష్టంగా అడుగుతున్నారని పౌలు చెప్తున్నాడు. సూచక క్రియలు చేయమని చెప్పేది ఎవరండి? మీరు ఒకసారి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 38వ వచనం, 39వ వచనం, 40వ వచనం చూడండి. సూచక క్రియలు చేయమని ఎవరు అడుగుతారో, సూచక క్రియలు ఎందుకు చేయాలో, అసలు సూచక క్రియల వల్ల వచ్చే ఫలమేంటి? వాస్తవానికి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు సూచక్రియలు చేశాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, కుంటివారికి, గుడ్డివారికి, కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచాడంటే దేవుని యొక్క క్రియలు అవి ప్రత్యక్షపరచబడడానికి దేవుడు ఎంత విలువైన వాడో జనాలకు తెలియటానికి మాత్రమే యేసుక్రీస్తు వారు చేశాడండి. యేసుక్రీస్తు వారు అవి చేశాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మీరు చూసారా? మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 38, 39, 40 వచ్చిన ఇక్కడ దేని విషయమై వీళ్ళు అడుగుతున్నారు? అప్పుడు శాస్త్రంలోను పరిచయంలోను కొందరు బోధకుడా ఈ వలన ఒక సూచక్రియ చూడబోడుచున్నామని ఆయనకు చెప్పగా, బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడబోని కోరుచున్నామని ఆయన అడుగుగా, ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోహానును గూర్చిన సూచక క్రియ కానీ యోనానా యోహానా? ఒకసారి చూడండి. ఏమన్నాడు అక్కడ? ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ కాక మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపలేదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, యోనాని అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనందరికీ తెలుసు కదా, యోనా విషయంలో ఏమంటాం మనం? యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉందని చెప్తాడు? 3 రోజులు ఉన్నాడు. వాస్తవంగా ఒక మనిషి చేప కడుపులో ఉండటమో సాధ్యమైన పనేనా? ఇప్పుడు ఇది సూచక క్రియ గొప్ప కార్యమా కాదా? అది తప్ప ఇంకా ఏది కాదు. ఇప్పుడు వాళ్ళని ఏమని పోలుస్తున్నాడు? వ్యభిచారులైనా ఈ చెడ్డతరం వారు అంటున్నాడు. వాస్తవానికి పౌలు ఏం చెప్తున్నాడంటే, యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారు. వాస్తవానికి సూచక్రియలు చేయమని అడిగేది ఎవరండి? ఇప్పుడు ఇక్కడ అడిగింది ఎవరు? శాస్త్రులు, పరిచయులు సూచక క్రియ చేయమని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. ఇదే మాటలు యూదులు ఏమంటున్నారా అంటే, ఒక సూచక్రియ అన్నది, ఒక సూచక్రియ. యూదులు అంటే ఎవరు? యూదులన్నా ఇశ్రాయేలీలన్నా చెప్పండి. యూదులన్నా ఇశ్రాయేలీలన్నా పెద్దలుగా వెళ్ళిపోకండి, పెద్దగా చెప్పండి. ఎవరు? రెండు ఒకటేనా? వేరు తెగలా? రైట్, ఒకటే. యూదులన్నా ఇశ్రాయేలీలన్నా ఒకటే. కానీ యూదులు ఇశ్రాయేలీలు సూచక క్రియలను చూడలేదా? ఇశ్రాయేలీలు సూచక క్రియలను చూడలేదా? ఇశ్రాయేలీలే మొట్టమొదట సూచక్రియలు చూశారండి. ఎలా చూశారు? అద్భుతాలు, సూచక్రియలు ఎలా చూశారు వాళ్ళు అంటే, ఈ సూచక్రియలు యూదులు ఎలా చూస్తున్నారంటే, మోషే ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు మోషేని దేవుడు రాజు దగ్గరికి పంపించినప్పుడు, ఆ రాజు వాళ్ళని పంపించకపోయినప్పుడు, సముద్రం నుంచి వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు మాత్రమే దాటారు, ఆ సైన్యం అంతా అలాగే ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళు చూస్తుండగా ఒక కార్యం జరిగిందా జరగలేదా? మళ్ళీ వీళ్ళేం అడుగుతున్నారు యూదులు? అయ్యా ఒక సూచక్రియ చెయ్యి అంటున్నారు. ఇప్పుడు సూచక క్రియ చెయ్యి అని అంటున్నారు, వాళ్ళు స్పష్టంగా చూశారు. మరి పౌలు ఏమంటున్నాడు? ఇంకొక బ్యాచ్ ఉంది. ఈ తెగ గ్రీసు దేశస్తులు ఏమడుగుతున్నారంటే జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఇప్పుడు భౌతికమైన జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిదండి? పరిశుద్ధమైనదా? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనంగా కనబడతాము.
మనుషులు జ్ఞానాన్ని సూచిక క్రియల మీద ఆధారపడి ఉన్నారు ఈనాడు చాలా మంది యొక్క స్థితి ఏంటంటే మాకు ఒక అద్భుతం జరిగితే దేవుణ్ణి నమ్ముతాం, ఒక గొప్ప సూచిక్రియ జరిగితే మేము విశ్వసిస్తాం, మా కుటుంబంలో ఏదైనా మంచి ఫలాలు వస్తే అప్పుడు బాప్తిస్తాలు పొందుతాం. ఇదే కదా జనాలకు కావాల్సింది, ఇదే కదా ఈనాడున్న క్రైస్తవ సమాజం కూడా కోరుతా ఉంది. ఇదే ఏం కోరుతా ఉన్నాడు ఈనాడున్న క్రైస్తవ సమాజం అంటే వాళ్ళు ఏం కోరుతున్నారు అంటే సూచిక్రియలు కోరుతా ఉన్నారు. ఒక సూచిక్రియలను ఒక అద్భుతాన్ని చూస్తాం, ఆ అద్భుతాన్ని చూస్తే మేము విశ్వసిస్తాం అనుకుంటున్నారు. కానీ పౌలు అంటున్నాడు, ఒకవేళ మీరు అడుక్కోండి, మీకు సూచిక్రియలు కావాలని మీరు కోరుకోవాలనుకుంటే మీరు సూచిక్రియలను కోరుకోండి. ఈ గ్రీసు దేశస్తులు ఉన్నారే, వీళ్ళు జ్ఞానాన్ని వెతుకుతున్నారు కదా, ఈ జ్ఞానాన్ని మీరు వెతకాలంటే వెతుక్కోండి, అవి మాకు అవసరం లేనివి, అవి నేను మీకు చెప్పడల్లా. మరి ఏం చెప్తున్నా, మేమైతే చెప్పండి 22 ఏమంటున్నాడు, 23 మేమైతే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాము. ఎవరు ప్రకటన చేస్తున్నారు? సిలువ వేయబడిన క్రీస్తును ఎందుకు వీళ్ళు ప్రకటన చేస్తున్నారు? ఎవరికైనా మంచి గొప్ప అద్భుతాలు వస్తే మంచిదే కదండి. శరీరానికి రోగం వచ్చింది, రోగం తగ్గితే మంచిదే కాదా? ఇప్పుడు ఈ శరీరానికి రోగం వచ్చినప్పుడు ఈ రోగం తగ్గితే మంచిదే కాదా? మంచిదే. మరి అలాగే అందరికంటే ఎక్కువ జ్ఞానం ఉండటం మంచిదే కాదా? చెప్పండి, మంచిదే. మరి పౌలేంది, నాకు జ్ఞానం వద్దు, సూచిక్రియ వద్దు, మరి ఏం కావాలనుకుంటున్నాడేనా? సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటన చేస్తున్నా. ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తును ఈయన ప్రకటన చేస్తున్నాడు అంటే, సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర ఏమున్నాయి? సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర ఏమున్నాయి? ఆయన అన్నాడు కదా, నేను వెళ్ళి మీకు స్థలాలను సిద్ధపరుస్తాను. ఏమున్నాయి క్రీస్తు దగ్గర? స్థలాలు ఉన్నాయి. ఏ స్థలాలు ఉన్నాయి? భౌతికమైన స్థలాలు కాదు, ఆయన భౌతికమైన స్థలాలను చెప్పట్లేదు. ఈ పౌలు అనే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటన చేస్తాం. ఎందుకు ఈయన ప్రకటన చేస్తామంటున్నాడు? ఎందుకు ప్రకటన చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడో, చెప్పండి, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి ఎదుగు రాలేడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా. నేను జీవమై ఉన్నా కాబట్టి నా ద్వారానే మీరు తండ్రి దగ్గర పోవాలి. నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి ఎదుగు పోలేడు. అంటే క్రీస్తునే ఎందుకు ప్రకటన చేస్తున్నారు? ఆయన ద్వారా తప్ప ఎవడో తండ్రి దగ్గర స్థానాన్ని సంపాదించలేడు. కాబట్టి పౌలు అదే స్పష్టంగా చెప్తున్నాడు కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అదే చెప్తా ఉన్నాడు. ఈ కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకు అదే చెప్తున్నాడు. మీకు సూచిక్రియలు కావాలా? పోండి. మీరు జ్ఞానం కావాలని కోరుకుంటున్నారా? సంపాదించుకోండి. కానీ మేమైతే మాకు అవసరం లేదు, ఈ సూచిక్రియలు అవసరం లేదు, ఈ జ్ఞానం అవసరం లేదు. మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటన చేస్తాం. ఎందుకు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తామంటే, ఎందుకు చేస్తానన్నాడు ఆయన? ఎందుకు చేస్తానన్నాడండి? మీరు ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించాల్సినటువంటి అవసరం ఏముంది? చాలా మంది అదే కదా అనేది, అరే క్రీస్తు అనేవాడు 3 మేకుల మధ్య వేలాడబడ్డాడు, కనీసం 3 మేకులు తీసుకోవడానికి కూడా చేతగాని చెమటలాగా ఉన్నాడు, మరి వీళ్ళేంది క్రీస్తుని ప్రకటన చేస్తాము అంటున్నారు. ఈనాడు అదే జరుగుతూ ఉందండి. ఈనాడు సమాజంలో అదే జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు వారు అంటే కేవలం ఒక 3 మేకుల మధ్య వేలాడబడి ఉన్నాడు అనే చూస్తున్నారండి. ఉన్నాడనే చూస్తున్నారు. అంటే ఆయనకి ఆ శిలువ నుండి దిగిరావటమో తెలియదు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ పౌలు అన్నాడు, జ్ఞానంతో మేము ఆయన తప్ప ఇంక ఎవరిని ప్రకటన చేయం. ఎందుకని ప్రకటన చేయమండి? యెహోషువ అదే అంటున్నాడు కదా, అరే నాయనలారా, మీరు ఈ దేశంలో ఎక్కడ ఎవరిని పూజించాలనుకుంటారో వాళ్ళని పూజించుకోండి, ఎవరితో ఏం మాట్లాడాలనుకుంటారో మీ దేవతలు మీరు మాట్లాడండి. నేను నా ఇంటి వారైతే, చెప్పండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఇంకా భూప్రపంచంలో మీరు ఎవరికైనా సేవించండి. అంటే కొంతమంది ఇలా విశ్వాసంతో ఉన్నారండి దేవుని కొరకు.
ఇలా కొంతమంది విశ్వాసంతో ఉన్నారు. చదివారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఎందుకు వీళ్ళు అంత నిష్ఠగా ఉంటున్నారండి? ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటన చేస్తున్నారండి? ఎందుకు అసలు పౌలు అనే ఆయనకి పౌలు ఏమన్నా ఆయన పేరట వసూలు చేస్తున్నాడా? ఇదిగో నేను క్రీస్తు పేరట ప్రకటన చేస్తున్నా, నాకు సంఘాలు ఇవ్వండి అని ఏమన్నా పౌలు అడుక్కుంటున్నాడా? సంఘాల్లో తిరిగి చెప్పండి, అడుక్కుంటున్నాడా పౌలు? అడగటం లేదండి. పౌలు అని ఆయన ఏమన్నాడంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటన చేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఇప్పుడు 3 సార్లు చెప్పారు. చదువు. మరియు నేను దుఃఖముతో మీ ఎద్దకు తిరిగి రానని నా మటుకు నేనే నిశ్చయించుకుంటుని నేను మిమ్మును దుఃఖపరిచిన అడ్లా నా చేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవరైనా నేను సంతోషము తగిలించే వారి వల్ల నాకు దుఃఖము కలగవలని. 1 కొరింథీ 2 అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 1 కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందని నిశ్చయముగా ఇంటిని. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఆ 2వ వచనంలో మొదటగా చెప్తున్న మాట ఏందో తెలుసా? యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందును అంటున్నాడు. ఎవరండి? పౌలు అని ఆయన. ఇప్పుడు ఈయనకు ధర్మశాస్త్రం అంతా తెలుసా తెలీదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ పౌలు ఆయన విషయంలో ఏమంటారు? ఈయన ధర్మశాస్త్ర పండితుడు, ఈయన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పర్టికులర్గా చెప్పగలిగిన ఆయన. ఈయన ధర్మశాస్త్రం అంటే వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా ఇవన్నీ. ఇప్పుడు ఏనేమంటున్నాడు తెలుసా? ఏనేమంటున్నాడు? అది తప్ప నాకేది తెలియదు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప ఇంకా వేరే మార్గం ఏది నాకు తెలియదు అంటున్నాడు. అంటే పౌలు అనే ఆయనకి ధర్మశాస్త్రం తెలుసనే తెలియదనే? మరి తెలిస్తే ఏనేమన్నాడు? సిలువ వేయబడిన క్రీస్తు తప్ప నాకెవరు తెలీదు, అది తప్ప మేము ఏది మీ మధ్య ఎరగకుండా అంటున్నాడు. అది మీ మధ్య నేను ఏది ఎరగకుండా అంటున్నాడు. ఇప్పుడు నేను మీ మధ్యలో ఏది ఎరగకుండా ఉండాను అన్నాడంటే దానికి కారణం ఏంది? అవి నేను ఏమన్నాడు? అవి నేను మర్చిపోయాను. సూచక్రియలు, జ్ఞానాలు, అద్భుతాలు అవి ఏమున్నాయో అవి నేను వాటి మీద లక్ష్యం ఉంచుతుల్లా. మరి నేను దేని మీద లక్ష్యం ఉంచాను అంటే సిలువ వేయబడిన క్రీస్తున్నాడే ఆయన మీద నేను లక్ష్యం ఉంచా. ఎందుకు ఆయన మీద లక్ష్యం ఉంచాలి? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంది? అసలు ఆయనలో ఉన్న విషయం ఏంది? మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మీరు అక్కడే ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కాడే ఉండండి. అటు ఇట్టుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమును మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరట? మనల్ని పిలిచిన దేవుడు ఎవరండి? నమ్మదగిన వాడు కాబట్టే పౌలు అన్నాడు స్పష్టంగా, నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తున్నా. మీరు మరల 18వ వచ్చింది కదండి, అక్కడ 18వ వచ్చింది. 18వ వచ్చింది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాను రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి ఉన్నది. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు ఈయన? 18వ వచనంలో ఏమన్నాడు? సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి ఉంది. ఇప్పుడు పౌలు దేనికి? క్రీస్తు నామమును సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తానంటున్నాడు.
ఆయన ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, వాళ్ళకేమో సిలువును గూర్చిన వార్త వెర్రితనంగా కనబడతా ఉంది వాళ్ళకి. ఎవరికి? సూచక క్రియలు, జ్ఞానాన్ని వెతుకుతున్నారే వాళ్ళందరికీ ఎలా కనబడుతుందంట ఇది ఎలా కనబడుతున్నాయో వాళ్ళకంటే వెర్రితనంగా కనబడతా ఉంది, వెర్రితనంగా కనబడతా ఉంది. ఈ వెర్రితనం ఎలా ఉంది వీళ్ళకంటే, ఇందా చెప్పాను కదా, మూడు మేకుల మధ్యన నిలవబడిన వాడు, అవి పీక్కోలేని వాడు, వీడేం దేవుడురా అని హేళన చేస్తున్నారే, అలా ఉంది వీళ్ళకి. అంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తే లాభాలు ఏమైనా ఉన్నాయా? సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటన చేస్తే లాభాలు ఏమున్నాయి అంటే, యేసుక్రీస్తు అంటాడు కదా, మొదట మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. ఆయన నీతి ఆయన రాజ్యము ఎక్కడుందండి? వీళ్ళేం సూచికలు అడుగుతున్నారు, కొంతమంది జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు పర్టికులర్గా ఏమంటున్నాడంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి. యేసుక్రీస్తు వారు చెప్పిన నీతి రాజ్యం ఎక్కడుందండి? ఎక్కడ చెప్పండి, ఏ నియోజకవర్గంలో ఉందో చెప్పండి. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట ఎతకమన్నాడు. ఆయన నీతి ఆయన రాజ్యం ఎక్కడుందండి? ఎక్కడ? ఆయన సన్నిధిలో ఉంటుందండి. ఆయన దగ్గర పోయి ఆయన వేడుకోవాలి కదా. అదే కదా యాకోబు భక్తుడు, మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుకొని ఎలా అతడు దేవుణ్ణి అడగవలను, అతడు ఆయన ఎవరిని గట్టింపగా అందరికీ ధారాళంగా దయచేవాడు. ధారాళంగా దయచేయాలంటే ముందు ఏం కలిగి ఉండాలి? ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడానికి తగిన జ్ఞానాన్ని దయచేయమని దేవుణ్ణి వేడుకోవాలి. ఇప్పుడు పౌలనైనా అవన్నీ చూశాడు, ధర్మశాస్త్రం మొత్తం పర్టికులర్గా చూసి చదివి విని బోధించి దాని విషయంలో యుద్ధం కూడా చేశాడు. సౌలనే సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా కాకముందు ఆయన యుద్ధాలు చేశాడు. ఎందుకు? ఈ ధర్మశాస్త్రం తప్ప వేరే ఒకటి లేదు, ఇదే మేము పర్టికులర్గా నమ్మేశాం, ఇది తప్ప ఇంకా ఎవడు ముందుకు వస్తే వాడిని చంపేస్తా. ఆల్రెడీ చంపేశాడు కూడా. చిన్నపిల్లలని కూడా చూడకుండా ఆ చిన్నపిల్లలను పైకి ఎగరేసి వస్తున్న వాళ్ళకి కత్తి అడ్డం పెడితే చెప్పండి, కత్తిలో కొంటే దిగిపోయేవాళ్ళు. ఇంతగా ఆసక్తి కలిగిన ఆయన, ఇంతగా ఉన్న ఆయన ఆఖరికి ఏమంటున్నాడు అంటే, ఇదిగో మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటన చేస్తాం. మరి ఎందుకు దాంట్లో పూనుకున్న ఆయన, దాంట్లో జొరబడి దాని అందు నిలకడగా ఉండి దానికోసం ప్రాణాలు తీసిన ఆయన ఎందుకు నేను క్రీస్తుని ప్రకటన చేస్తాను అంటున్నాడు? ఈ నామములో ఏముందండి? ఈ నామములో ఏముంది? క్రీస్తు నామములో ఏముంది? క్రీస్తు నామములు చాలా విలువలు ఉన్నాయండి. క్రీస్తు నామములు ఏమున్నాయి? క్రీస్తు నామములు ఏమున్నాయంటే, ఆయన అదే కదా అంటున్నాడు, యూదులు సూచికలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు. అంటే ఇప్పుడు జ్ఞానంలో ఏమన్నా ఉపయోగపడేది ఉందా? 19 వచ్చి ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానము నాశనము చేతురు, జ్ఞానులు జ్ఞానము నాశనము చేతురు, వివేకులు వివేకమును శూన్యపరుతురు, వివేకులు వివేకులను శూన్యపరచుదురు అని రాయబడి ఉన్నది. ఏమన్నాడు? 10వ వచనం ఏమంటున్నాడు? 10వ వచనం, ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనము చేయును. జ్ఞానులు జ్ఞానం ఏం చేస్తుందంట? నాశనం చేస్తుంది. అందుకే కదా పౌలు అంటున్నాడు, వాళ్ళు జ్ఞానాన్ని వెతుకుతున్న గ్రీసు దేశస్తులు. ఈ గ్రీసు దేశస్తులు వెతుకుతున్నటువంటి జ్ఞానంలో ఏమున్నాయంటే, జ్ఞానులు జ్ఞానము నాశనము చేస్తుంది అంటే యూదులు చెయ్యి అని అడుగుతుంది ఏంటండి? యూదులు చెయ్యి అని వాళ్ళు అడుగుతుంది, కోరుతుంది ఏంటంటే, శాస్త్రులు పరిచయులు ఏదైతే అడుగుతున్నారో ఆ విషయాన్ని అడుగుతున్నారండి. ఇప్పుడు శాస్త్రులు పరిచయులకు ఎందుకు వాళ్ళు సూచికలు చేయమని చెప్తున్నారు? విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదని ఒక నియమం ఉంది ధర్మశాస్త్రంలో. వాళ్ళు ఆ రోజే పోయి నువ్వు ఒక సూచిక్రియ చేయి, ఆకాశం నుండి మేము చూస్తామంటున్నా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సూచిక్రియ చేస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలని ఆయన్ని? విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు కదా, నువ్వు ఎందుకు చేసావు అని నిన్ను పెట్టడానికి.
అయితే ఈ పౌలు అంటున్నాడు కదా, వాళ్ళ విషయమై నాకు అనవసరం అబ్బాయి, వాళ్ళతో నేను ఒప్పుకోవట్లా, వాళ్ళ విషయంలో నేను ఒప్పుకోవట్లా, వాళ్ళ యందు నేను లక్ష్యం ఉంచుకోవాలా. మరి ఏమి కావాలనుకుంటున్నాడు ఈయన? నేనేం కావాలనుకుంటున్నాడంటే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచ్చిన తిమోతి రాసిన 2వ పత్రిక 4వ పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచ్చిన పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుతున్నాను. నేను వెడలపోవు కాలము సమీపించి ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చాలు. పౌలు నేను స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు నామాన్ని ప్రకటించిన ద్వారా ఏమవుతుందంట? మంచి పోరాటము పోరాడతారు. క్రీస్తును సిలువ వేయబడిన యేసును ప్రకటన చేస్తానంటున్నాడు కదా. ఈ ప్రకటన చేసిన ఆయన ఏమన్నాడు అంటే, మంచి పోరాటం పోరాడే తిమోతి నా కోసము ఏముంచబడిందంట? ఏముంచబడిందండి? నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది. నా కొరకు నీతి కిరీటాన్ని దాచిపెడుతున్నారు. ఆ నీతి కిరీటాన్ని పొందడానికి నేను మంచి పోరాటము పోరాడా. అంటే ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఆయన పోరాడింది మంచి పోరాటమా కాదా? ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఆయన పోరాడిన పోరాటము మంచిదా కాదా? ఇప్పుడేగా చెప్తాను. అది మంచిదా కాదా? ధర్మశాస్త్రంతో పోరాడిన పోరాటము మంచిది చెప్పండి, అవునా కాదా? కాదు. అందుకే కదా నేను సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటన చేస్తున్నాను అంటున్నాడు. అందుకేమన్నాడు? నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అని చెప్తున్నాడు. అసలు ఈయనకి ఇంతగా ఉండడానికి కారణం ఏంటండి? ఈయన జీవితంలో ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులు అందరికీ క్రీస్తుని గురించినటువంటి మాటలు చెప్పడానికి ఏనేమంటాడు తెలుసా? అరే నువ్వు సువార్త ప్రకటన చేయడానికి సిగ్గులేదురా అంటే ఏనేమంటాడంటే, అయ్యా నేను సువార్త ప్రకటన విషయంలో సిగ్గుపడేవాడును కాను, సువార్త పని విషయంలో సువార్త పని చేయడానికి నేను సిగ్గుపడేవాడను కాను అంటున్నాడు. ఎందుకు ఈయన కాను అంటున్నాడంటే, నేను అదే కదా అంటున్నాడు తిమోతితో, విశ్వాసమును కాపాడుకున్నా, మంచి పోరాటాన్ని పోరాడా, నా కొరకు నీతి కిరీటము, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉంది. నీతి కిరీటము ఎవరికి ఇస్తానండి? దేవుడు ఎవరికి ఇస్తాడు? పరిశుద్ధులకి ఇస్తాడా? అందరికి ఇస్తాడా? అంటే పౌలు అనేవారు ఏమంటున్నాడు? ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఈయన ఎందుకు మారిపోయాడో తెలుసా? అందరూ అంతటా క్రైస్తవులు హతము చేయడానికి ఈయన ఎన్నుకున్నారు. ఈడైతే ఈ పని చేయగలుగుతాడు, కానీ ఈయన పెడితే ఈ పనిలో నమ్మకంగా ఉంటాడు అని చెప్పినప్పుడు పెద్దలను చిన్నలను వృద్ధులను అందరినీ చంపివేస్తూ వచ్చినప్పుడు ఈ క్రీస్తును అసలు ప్రకటన చేయొద్దు. మీరు క్రీస్తు అనేవాడిని మీరు ప్రకటన చేస్తే చంపేస్తా, వీడు మతహంతకుడు, వీడు మతాన్ని స్థాపించడానికి వచ్చాడు, వీడిని మాత్రం మీరు ప్రకటన చేస్తే ఒప్పుకోడు అంటున్నాడు. ఈయనే ఎవరేనా ఈయన పేరు గుర్తుందా? ఎవరైనా చెప్పండి. మీరు చెప్తా ఉన్నప్పుడు కొద్దిగా నాకు అర్థమవుతుందని నాకు అర్థమైంది. మీకు మీకు చాలా చెప్పా. ఎవరైనా? పౌలు. ఇప్పుడు పౌలుగా ఉండక ముందు, క్రీస్తుని అమ్మడించక ముందు, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? అసలు క్రీస్తుని ప్రకటన చేయొద్దు. అరే మీరు ఎవడైనా క్రీస్తుని ప్రకటన చేస్తే వాడిని చంపేస్తా. అదే కదా క్రీస్తుని అమ్మడిస్తున్న వాళ్ళు అందరిని ఏం చేస్తున్నాడైనా
చంపేస్తున్నాడు. చంపి అందరూ ఈడ్చుకొని పోతున్నాడు. గుర్రం మీద పోతా ఈడ్చుకొని పోతా ఉన్నాడు. కానీ ఏమయ్యాడు తెలుసు, ఒకరోజు దమస్కా దగ్గరికి పోయేటప్పుడు కల్లా దేవుడు అతనిని మొత్తాడండి. మొత్తాడు. చూడండి, క్రీస్తు మార్గము చాలా విలువైంది. ఆయనకు అర్థమైంది ఆ విలువ. ఆయన ఏమంటున్నాడు తెలుసా, సౌలా ఏరా నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే, ఈ సౌలు అనే ఆయన ఏనేమంటున్నాడో తెలిసే, పౌలు అనే ఆయన నువ్వెవడో ప్రభువా అంటున్నాడు. నువ్వు ఏమన్నాడు, అక్కడ కూడా రెస్పెక్ట్ అవ్వట్లా. చూపిపోయింది, అక్కడ కూడా రెస్పెక్ట్ అవ్వట్లేదు. చాలామందికి ఆత్మీయ నేత్ర లేకపోయినప్పుడు కూడా గౌరవం ఇవ్వటం, విలువలు ఇవ్వటం ఏమి చెప్పండి తెలుసా? తెలియదండి. ఆత్మ గౌరవం ఉంటేనే కదా విలువలు ఇచ్చేది, ఆత్మ నేత్రాలు ఉంటేనే కదా గౌరవాలు ఇచ్చేది. కానీ వీళ్ళకి గౌరవాలు ఉండవు, విలువలు ఉండవు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఈయనలాగా మాట్లాడతారు చాలామంది. వాడా వీడా అని చాలామంది చాలా అసహ్యంగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడినామండి, వాళ్ళని కూడా మొత్తే రోజు ఒకరోజు వస్తారు. ఇప్పుడు ఈయనని మొత్తిన తర్వాత ఏమన్నాడంటే, నువ్వెవడో ప్రభు అంటే, నువ్వు హింసిస్తున్న యేసును నేనే. నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసుని నేనే అంటే, ఇప్పుడు ఈయనకి ఏమర్థమైంది? ఇదంతా చెప్పండి, ఇప్పుడు దాకా చేసిందంతా వృధా. కానీ ఇప్పుడేం కలిగి ఉండాలా? ఆయన కళ్ళకు ఇప్పుడు భూ ప్రపంచంలో అందరిని చంపుతా ఉన్నాడు, క్రైస్తవుల్ని హతమారుస్తూ ఉన్నాడు, అందరి మీద యుద్ధం చేస్తున్నాడు, బలశాలి, గుర్రం మీద పోతా ఏడ్చుకుపోతా ఉన్నాడు. ఇప్పుడు ఈయన పోవటానికి చూపులేదు. నేనేం చేస్తాడు? ఏమండి, ఒక మనిషి పోవాలంటే కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా ఎవరో ఒకరు సహాయం ద్వారా పోతారు. అసలు చూపే లేకపోతే చెప్పండి, అసలు చూపే లేకపోతే దానికి ఎవరిని చూస్తారు? ఎవరు చూసి పలానోళ్ళని గుర్తుపడతారు? ఎవరు చూసి పలానా అని గుర్తుపడతారు? ఎవరిని చూసండి? ఎవరిని చూసి గుర్తుపట్టలేమండి. ఎందుకు? లేవు కదా, నేత్రాలు లేవు కాబట్టి ఎవరిని గుర్తుపట్టలేము. బహుశా అంతా చూసి అందరినీ చేసి తర్వాత చూపుపోతే చెవు ఇనుకుడును బట్టి మాటను బట్టి అన్న గమనిస్తామేమో. కానీ ఇప్పుడు ఈయనకి చూపు పోయిన తర్వాత ఒక ఆయన పంపించాడు. ఆయన పంపించి, ఇదిగో ఈ సౌలు అనే ఆయన కాడికి పోయి నువ్వు ప్రార్థన చేయి అంటే, ఆయన అన్నాడు కదా, అయ్యా నాయన వాడు మామూలుడు కాదు, వాడు అసలు నీ నామం వినబడితేనే చెప్పండి, నీ నామం వినబడితేనే ఒప్పుకునేవాడు కాదు. నీ నామం అంటేనే వాడికి ఒళ్ళు పొంగుద్ది. అందుకే అందరినీ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. కాబట్టి నువ్వు నన్ను పొమ్మని అనొద్దు అన్నప్పుడు క్రీస్తు ప్రభు ఉన్నాడంటే, నువ్వు వెళ్ళు, నువ్వు పోయిన తర్వాత పోయి ప్రార్థన చెయ్యి. ఆ హింసించిన ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏం చేయాలి నేను చేస్తా, నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. పోయి ఏం చేశాడండి? క్రీస్తు ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో పోయి అది చేశాడు. ఈ సౌలు అనే ఆయనకి శరీర నేత్రాలతో పాటు ఆత్మీయ నేత్రం కూడా వెలిగింది. శరీర నేత్రాలతో పాటు ఆత్మీయ నేత్రం కూడా వెలిగింది. ఇప్పుడు శరీర నేత్రాలతో పాటు ఆత్మీయ నేత్రం వెలగడం అనేది గొప్ప విషయం అండి. భౌతికంగా నేత్రాలు లేకపోయినా ఆత్మీయంగా నేత్రంతో చూడటం వేరు. అది ఆత్మ సంబంధమైన నేత్రం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన నేత్రం కాబట్టే పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తుకు ప్రకటన చేస్తాం. అప్పుడు అర్థమైంది ఆయనకి. ఏమని అర్థమైంది? సిలువ వేయబడిన క్రీస్తు నామము తప్ప వేరొక నామము భూమి మీద పనిచేయదు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఏ నామము రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ కలుగుద్ది. ఏ నామం? ఈ నామం ఏ నామం అండి? క్రీస్తు నామములో రక్షణ కలుగుద్ది. అందుకే పౌలు అంటాడు కదా, క్రీస్తు విభజింపబడ్డాడా మీకోసం? క్రీస్తువుని విభజింపబడ్డాడా? ఒకడు అపోలో వాడు అన్నాడు, ఒకడు కేపా వాడు అన్నాడు, ఒకడు పౌలు వాడు అన్నాడు. అసలు పౌలు అనేవాడు ఎవడో అన్నాడు. ఆయన అనుకుంటున్నాడండి, నేను సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటన చేస్తానన్నా ఆయనేమంటున్నాడంటే, అసలు పౌలు అనేవాడు ఎవడో? పౌలు ఏమన్నా మీ కొరకు రక్తం కార్చాడా? మీ కొరకు చచ్చిపోయాడా? నేను పౌలు వాడిని అంటున్నారు మీరు అని ఆయన ఏమంటున్నాడంటే, ఒకటే నామం ఉంది, అది క్రీస్తు నామం. అక్కడే ఉండండి. ఏ నామం అది? అది క్రీస్తు నామం. అది క్రీస్తు నామము. ఈ క్రీస్తు నామమును మేము ప్రకటన చేస్తున్నాం. అందుకే 1 కొరింథీ 11 అంటాడు కదా, మొదటి వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, ఆ ప్రకారమే మీరును నన్ను పోలి
నడుచుకోండి. అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే సిలువ వేయబడ్డా నేను కూడా మేకుల్లో ఉన్నాను, సిలువ లాక్కుపోతా ఉన్నాను, కొరడాలతో నన్ను కొడతా ఉన్నారు అనేది దాని అర్థం కాదండి. అవి కాదు. క్రీస్తుతో కూడా ఏముంది? కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఏమంటాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటిని వెతకండి. అప్పుడు క్రీస్తు నామం ఎందుకు మనం ప్రకటన చేయాలో అర్థమవుతాయి. ఏమన్నాడు కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎక్కడున్నాడు? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అదే కదా అన్నాడు, నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా స్థలాలు సిద్ధం చేస్తాను అన్నాడు కదా. కాబట్టి ఏం చేయాలి అంటే క్రీస్తు నామమును ప్రకటన చేయాలి. ఇప్పుడు క్రీస్తు నామమును ప్రకటన చేయడానికి అందరికీ బాధ్యత ఉందండి. ప్రతి వాళ్ళకి క్రీస్తు నామమును ప్రకటన చేయడానికి అందరికీ బాధ్యత ఉంది. ఈ క్రీస్తు నామమును ప్రకటన చేయడానికి బాధ్యత ఎందుకు ఇచ్చాడంటే, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధ పాత్రలు చేవేస్తారో. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు కదా, ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రోత్సహించండి. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రోత్సహించండి. ఎలా ప్రోత్సహించాలి? ప్రభు వచ్చే వరకు. ఎప్పుడు వస్తాడు ప్రభు? మేము ముసలోళ్ళు అయిపోతా ఉన్నామయ్యా, ఇంకా ప్రభు రాడేంటి అని మనం ఆలోచన చేయొచ్చు. కానీ ప్రభు ఎప్పుడు వస్తాడంటే ఆయన రాకడ ఎప్పుడో తెలుసండి? ఎవరికైనా తెలుసా? మళ్ళీ భూమి మీద ఒక 1000 పరిపాలన ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు చాలామంది. ఇవన్నీ పరిపాలన ఉన్నాయో లేవో అవి తెలియదండి ఎవరికి. కానీ 1000 పరిపాలన ఉంది, సాతాను పరిపాలన చేయాలా, అవి పరిపాలన చేయాలా, ఇవి పరిపాలన చేయాలంటారు. కాదు. బ్రతికినంత కాలము క్రీస్తు నామము ప్రకటన చేస్తా బతకండి. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పరిపాలన అయిపోతాయో తెలియదు. ఏమండి? అంతేనా కదా? పరిపాలనలనే ఉంటాయా? పరిపాలననే ఉండవు. కానీ పౌలు అంటున్నాడు, ఈ పరిపాలన ఎప్పుడు ఉంటుంది? ఈ పరిపాలనలో ఈ ఉద్యోగాలు చేయండి. ఏ ఉద్యోగాలు? చాలామంది పిల్లలను చదివి ఏం చేస్తారు? ఐఏఎస్, ఐపీఎస్, కనీసం ఒక గవర్నమెంట్ చిన్న నర్సు ఏదో చేయాలని ప్రయాసపడతారండి. కానీ ఆ జాబుల కంటే విలువైందండి ఈ జాబ్. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రభుత్వం ఏదుందో అవసరమంటే సీఎం కన్నా విలువైందండి ఇది. నిజంగా మీకు తెలుసా? సీఎం కంటే విలువైందండి ఇది. విజయ దళపతిని అందరూ దండం పెడుతున్నారు అక్కడ తమిళనాడులో. అని మనకు పెట్టమని కాదు విషయం. అంటే ఆ పదవికి అంత విలువ ఉంది. కానీ ఆ పదవి కంటే ఈ పదవికి అంత విలువ ఉందండి. ఈ పదవులను ఎందుకు మనుషులు మర్చిపోతా ఉన్నారండి? ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారండి? చెప్పండి. భూమి మీద మనకి చుట్టాలు చాలామంది ఉన్నారు, బంధుత్వాలు చాలామంది ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ప్రమాణం చేసిన భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. వీళ్ళు ఎవరైనా మన కోసం ప్రాణం పెడతారని ముందుకు వస్తారండి? వస్తారు. ఒరే నాయన, ఒక అవయవం చెడిపోయిందిరా, ఒక అవయవం ఇస్తే బతుకుతామంటున్నారు అంటే ఏం చేస్తారు? ఎవరిదన్నా కొన్నా అమ్ముతారని చెప్పు. ఎవరిదన్నా కొన్నా అమ్ముతారని చెప్పడం. మనం నేను ఇస్తాను అది తీసుకునే వాళ్ళు ఉన్నారండి. అవయవాలు ఇస్తారా? ఎవరండి? ఎందుకు ఎవరు? కానీ ఏ కారణం లేకుండా, ఏ సంబంధం లేకుండా ఆ నిత్యత్వాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి, పాపుల మధ్యలో నివసించడానికి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు భూమి మీదకి వస్తే, క్రీస్తు యేసు నామమును విడిచిపెట్టి నిద్రలో వేరొక నామాన్ని కలవరిస్తున్నారండి. క్రీస్తు నామాన్ని ప్రకటించురా అంటే ఇంకొక నామాన్ని కలవరిస్తున్నారు. నిద్రలో కూడా పేర్లు కలవరి. ఏందండి ఇది? ఏమండి? అందుకే పౌలు ఏమంటున్నాడంటే, నేనైతే, మేమైతే అన్నాడు అక్కడ. ఆ పదంలో కొన్ని వ్యక్తులు ఉన్నారు. ఆయన ఒక్కడే కాదు, మేమైతే అంటున్నాడు కదా. అదే కదా, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటన చేస్తున్నాం. అంటే పౌలుతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా దేన్ని ప్రకటన చేస్తున్నారండి? దేన్ని? ఇప్పుడే కదండి చెప్పా. దేన్ని పెద్దగా చెప్పండి. గొడవ అయితే గట్టిగా ఆడతారుగా. ఇప్పుడు చెప్పడానికి ఏమైంది? చెప్పండి, పెద్దగా చెప్పండి. ఒకవేళ సిగ్గు అయితే చెప్పండి, ఆపేస్తా అయిపోద్ది. ఏముంది అక్కడ?
గట్టిగా చెప్పండి, క్రీస్తు నామని చెప్పండి. పౌలు క్రీస్తుని గురించే కదా చెప్తా ఉంది. కనీసం అడిగేటప్పుడు సమాధానం కూడా చెప్పకపోతే ఎట్లాగండి చెప్పండి. అదే గొడవాడు ఎవరన్నా ఒక చేయి చూపించింది అనుకో, పోతా ఎనికి వచ్చాలో అడుగుతారు, ఏంది చేయి చూపించావు, ఏమన్నాను నేను నిన్ను, అసలు ఎందుకు నా చేయి చూపించావు అడుగుతారా? అడగరండి, అడగరా? గట్టిగానే అడుగుతారు. మరి ఈ విషయం చెప్పండి, కొద్దిగా ఆలోచన చేయండి. ఇది ఆత్మ సంబంధమైనవి, ఇవి విలువైన మాటలు. విలువైన మాటలకు సమాధానం చెప్పండి. విలువైన మాటలకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదులే, కానీ విలువైన మాటలకు కనీసం సమాధానం అన్నా చెప్పండి. ఇప్పుడు ఈ పౌలు ఎందుకు అంటున్నాడు అంటే, ఆయన ఏమంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా అదే కదా అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, ఆ ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో ఇప్పుడు క్రీస్తుని అమ్మడిస్తూ మరలా తొలగిపోయిన వాళ్ళు ఉన్నారండి. మీరు చివరికి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఒకసారి త్వరగా కదా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తా ఉన్నప్పుడు అది విన్నారు, విశ్వసించారు, రక్షణ పొందారు, ఆ క్రీస్తు కోసమే బ్రతుకుతాము, హతసాక్ష్యం అవుతాము అని అన్నారు. కానీ వీళ్ళలో మరలా శరీరాల కార్యాలు చొరబడతా ఉన్నాయి. మీరు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు పెట్టిను? సిలువ వేయబడిన వాడట్లుగా యేసు క్రీస్తు మీ కరుణ ఎదుట ప్రవేశింపబడిను కదా. ఏమంటున్నాడు ఆయన? ఓ అవివేకులైన గలతీయులారా. ఎక్కడ చెప్తున్నాడు ఈ మాట? గలతీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని భ్రమ పెట్టిన వాడు ఎవడు? సిలువ వేయబడినట్టుగా యేసు క్రీస్తు వారు మీ కరుణ ఎదుట ప్రవేశింపబడి ఉన్నాడు కదా. ఇది మాత్రమే చెప్పండి, ఇది మాత్రమే వలన తెలుసుకొని కోరుచున్నానా? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు శరీర సారముగా పరిపూర్ణులగుదురా. కాదు కదా, ఇప్పుడు మీరు దాంట్లో లేరు కదా, మీరు శరీర కార్యాల ద్వారా కాదు కదా, మీరు సిలువ వేయబడినట్టు క్రీస్తును మొదట మీ కన్ను ఎదుటే ప్రదర్శింపబడ్డారు కదా, మీరు చూశారు కదా. మరి ఎందుకు క్రీస్తు నామం విడనాడుతున్నారు? ఎందుకు క్రీస్తును నమ్మటల్లా అంటున్నారు. ఇప్పుడు చాలామంది క్రీస్తుని నమ్మేవాళ్ళు లేరండి, అద్భుతాలు నమ్మేవాళ్ళు ఉన్నారు, విగ్రహాలను పూజన చేసే ఉన్నారు. విగ్రహాలు అంటే వీళ్ళు కాదండి, మరలా వీళ్ళు అనుకునేది వీళ్ళు కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళను పూజ చేస్తారా అంటే, ఎలాంటి వాళ్ళని అంటే, ఒక క్రీస్తు ప్రభు వారికి తల్లి ఉంది, ఆమె లేకుండా ఈయన లేడు. క్రీస్తు నామము కాకుండా ఇప్పుడు చెప్పాను కదా, పౌలు ఏమన్నాడు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తా ఉన్నాడు. వీళ్ళేమో సిలువ వేయబడిన క్రీస్తును ప్రక్కన పెడతారు. ఆ పాపుల కొరకు లోకానికి వచ్చి లోకంలో అందరి కొరకు తన రక్తాన్ని చిందించి స్వరూపమైన సొగసైనా లేకుండా చనిపోయిన ఆయనే పక్కన పెడతారు. మరి ఎవరిని వీళ్ళు హైలైట్ చేస్తారా అంటే చెప్పండి, ఎవరినండి? ఇప్పుడు విజయ్ దళపతి ఉన్నాడు సీఎం, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సీఎం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కావాలంటే సంతకాలు చేస్తే వెళ్తాయి. వాళ్ళ భార్యలు వచ్చి, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, మా కొడుకు సీఎం, మా సంతకం చెల్లుద్దు పో అని చెప్పాడు అనుకో, చెల్లుద్దా? ఆ కాగితం తీసుకుపోయిన నుండి కాగితాన్ని ఇచ్చి బయటేస్తారు. ఎందుకండి? అక్కడ సైన్ ఎవరు ఉండాలి, సంతకం ఎవరు ఉండాలి? ఒకటి చంద్రబాబు గారి దాన్ని ఉండాలి మన ఆంధ్రప్రదేశ్లో, లేదా తమిళనాడులో దళపతి దాన్ని ఉండాలి. ఇప్పుడు దళపతి గారిది లేకుండా, చంద్రబాబు గారిది లేకుండా, నా కుమారుడు వెళ్ళే నా భర్తలే అనిపోయి వీళ్ళు సైన్ చేశారనుకోండి, తీసుకుంటారా? అధికారం ఎవరికి ఉందో వాళ్ళు మాత్రమే సంతకాలు చెప్తాయి. క్రీస్తు ప్రభు వారికి భూమి మీద అధికారం ఉంది కాబట్టి అందరికీ ఆ నామం ఉపయోగపడుద్ది. నాకు మరియమ్మ తల్లి వాళ్ళమ్మ, యేసు వాళ్ళ అయ్యా, యోహన్ వాళ్ళ తమ్ముడు అని చెప్పారనుకోండి, అవి వెళ్తాయా? చల్లవండి, అవి చల్లవు. ఈ నిజం, ఈ పర్టికులర్గా చెప్తా ఉన్నా, ఇవి చెల్లేవి కావండి. మరియమ్మ తల్లి వాళ్ళ తల్లి కదండి, ఎందుకు చెల్లదండి? ఆమె ఏమన్నా చిల్లు కొట్టబడిందా? పాపుల కొరకు ప్రాణం పెట్టిందండి? మళ్ళీ పెద్ద డిజైన్లో, మళ్ళీ పెద్ద డీజేలు ఏమండి, అవి దేవుని పేరట చేసేయండి. అవి క్రీస్తును ప్రకటన చేసేవి కాదు.
మీరు దయచేసి గమనించండి, కొద్దిగా జ్ఞానంతో ఆలోచన చేయండి. ఇవి క్రీస్తుని వెంబడించేవి కాదు, క్రీస్తుకి సంబంధించినవి కాదు. ఇది విగ్రహారాధనకు సంబంధించింది. కానీ విగ్రహారాధన కూడా ఏం పేరు పెడుతున్నారా అంటే, సిలువ వేయబడిన యేసునే ప్రకటన చేస్తాం. ఈయన బాలేసు, మధ్య తరగతి వేసు, కొద్దిగా బలం వచ్చిన ఆయన, కొద్దిగా ముసలాయన అని పేర్లు పెడుతున్నారు. ఏమండి, బాలేసి ఏంటండి? యేసులో మళ్ళీ బాలేసి ఉంటాడండి. బాలేసి అంటే ఎంత ఉండాలండి? ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాల పిల్లగాడు, 10 సంవత్సరాల పిల్లగాడు పుట్టోలాగో ఏదో పెట్టి ఒక బొమ్మ పెడతారు. ఆ బొమ్మ పక్కన అటోకలు ఇటోకలు పెడతారు. వాళ్ళని పెట్టి వీళ్ళు క్రీస్తుకి తల్లిదండ్రులు, వీళ్ళు క్రీస్తుని కాదు మనం ప్రకటన చేయాల్సిందే, ముందు వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేయాలా అని చేస్తున్నారు. పౌలు ఏమంటున్నాడంటే, ఒరి అవివేకులని గలతిలారా, మీరు ఇంకా ఎక్కడున్నారా నాయన? క్రీస్తు సిలువ వేయబడినట్టుగా మీ కళ్ళు ఎదురు ప్రదర్శింపబడ్డాడు కదా, మీరు ధర్మశాస్త్ర సంబంధ క్రియ వల్ల ఆత్మను పొందితారా, లేక విశ్వాసంతో వినటం వల్ల పొందితారా? మీరు ఇంత అవివేకులుగా ఎందుకున్నారు అంటున్నారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంట? అవివేకులుగా ఉన్నారు, అజ్ఞానులుగా ఉన్నారు. వాళ్ళు జ్ఞానంతో ఆలోచన చేయట్లా, వాళ్ళకి ఏది నమ్మారో అదే బలమైంది అనుకుంటున్నారు. కానీ పౌలు అంటున్నాడు, అవి ఏవి ఉపయోగపడే కాదు అయ్యా, అవి ఏవి నిత్యత్వాన్ని తీసుకుపోవు, అవి ఏవి నీతో కూడా చెప్పండి వచ్చి నేను బలపరిచే కాదు అంటున్నాడు. అంటే ఇంత గట్టిగా పౌలు చెప్తున్నాడంటే, ఇందు విషయమై పౌలు నిలకడగా ఉన్నాడంటే, ఆయన తిమోతితో చెప్తున్న మాట అబద్ధమా నిజమా? ఈయన తిమోతితో చెప్తున్న మాట నిజమా అబద్ధమండి? ఏమని? నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది అంటున్నాడు. ఇప్పుడు నీతి కిరీటం ఉంచబడి ఉంది అంటే అది నిజమనే అబద్ధమనే? ఇప్పుడు పౌలు ఆయన అంతటా ఆయన అనుకుంటున్నాడా, నాకు ఒక కిరీటం ఉందిలే, నాకు అది ఇస్తాడులే అని ఊరికి ఆయన చెప్పి పోతున్నాడండి. 14 సంఘాలు స్థాపించాడండి పౌలు. పత్రికలు రాశాడు. ఎన్ని సంఘాలు స్థాపించాడో తెలుసా? ఈ ప్రతి దాంట్లో మీరు చూడండి, ఈ పౌలు ఆయన ఏమంటాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరికే పౌలు ఒక్కడికే? ఇప్పుడు క్రీస్తునామం అందరికే పౌలు ఒక్కడికే? అందరంటే మనకు కాక మనకు కూడా క్రీస్తునామం అంటే అందరికీ. భూమి మీద అదే చెప్పా కదా ఇందాక, భూమి మీద ఆకాశము భూమి కింద ఏ నామమును రక్షణ కలగదు, కానీ ఈ నామమును రక్షణ కలుగుద్ది. ఆ నామం పేరేంది? ఆ నామం పేరేంది? గట్టిగా చెప్పండి. క్రీస్తు నామములో రక్షణ కలుగుద్ది, దేంట్లో రక్షణ కలగదు. కాబట్టి పౌలు స్పష్టంగా నమ్మాడు, విశ్వసించాడు. నీతి కొరకు జీవ కిరీటాన్ని పొందుతానని ఆయన అన్నాడు. మంచి పోరాటం పోరాడే తిమోతి, నా పరుగు కడముట్టించా, అయిపోయింది, నా చరిత్ర అయిపోయింది, నేను కాపాడుకున్న విశ్వాసం ఉంది, నా కొరకు నీతి కిరీటం ఉంది అంటున్నాడు. ఈ పౌలని ఆయన సంఘాలతో గొడవడినట్టే ఉంటుందండి. ఈయన సంఘాలతో ఎలా ఉంటాడంటే గొడవడినట్టే ఉంటుంది. ఎందుకు? అందరూ మంచి మార్గంలో ఉండాలి. ఇప్పుడు పౌలనే ఆయనను వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? పౌలనే ఆయన్ను సౌలుగా ఉన్నప్పుడేమో ఆయన చూస్తే అందరూ గజగజ వణికిపోయారు. ఈ క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, శిలువను గురించిన వార్తని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఆయన్ను కుక్కలాగా చూస్తున్నారండి. ఆయన కుక్కలాగా చూసి కొట్టి బయటేస్తున్నారు. ఆయన కొట్టి ఊరు ఆవతలకు కూడా పడేసి వస్తే ఆయన చచ్చిపోయాడని వచ్చారు. వీళ్ళు చచ్చిపోయాడని వస్తే, నిజంగానే చచ్చిపోయాడని వస్తే ఆయన దెబ్బలతో రక్తంతో మరలా వచ్చి సువార్త ప్రకటన చేస్తుంటే, ఇందా చెప్పాగా సువార్త ప్రకటన చేస్తుంటే, అరే నిన్ను కొట్టాము, ఈడ్చాము, బయటేసాము, నీకు సిగ్గులేదురా, నువ్వు మరలా సువార్త ప్రకటన చేస్తున్నావు అంటే, అయ్యా నేను సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడేవాడును కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, క్రీస్తు నామం విషయంలో ఎవరైనా సిగ్గుపరిచేటట్లుగా మాట్లాడితే పౌలు చెప్పింది చెప్పండి ఏమని? కీర్తన కూడా ఉందిగా, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకునదగిన, ఆపత్కాలమున నమ్ముకునదగిన,
ఎవరు ఆధారం? ఇప్పుడు పౌలు ఎవరి మీద ఆధారం పెట్టుకున్నాడు? క్రీస్తు మీదేగా. క్రీస్తన్నా యేసన్నా ఒకటే. మరలా మరెం అంటే ఒకటే, మరెం కాదు, క్రీస్తు యేసు రెండు ఒకటే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, పౌలులాగా మంచి పోరాటానికి క్రీస్తు నామం మీద దృష్టి పెట్టండి. క్రీస్తు నామం రక్షణ ఉంది, క్రీస్తులోనే పరిశుద్ధత ఉంది. ఆయన తప్ప మరి ఏది మన వద్దకు రాకుండటానికి పౌలు స్పష్టంగా సంఘాలకు ఎలా చెప్తున్నాడో మనకు కూడా అలాగే చెప్తున్నాడు. కాబట్టి మనందరము చాలా